మన అందరికీ తెలుసు, ఎవరైనా దంతవైద్య శాస్త్రం చదువుకున్న తర్వాత అది బీడీఎస్ కావచ్చు లేదా ఎండిఎస్ కావచ్చు. చదువు పూర్తి చేసిన తర్వాత చాలామంది క్లినికల్ డెంటిస్ట్ని అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ని ప్రారంభించాలని అనుకుంటారు. అయితే చట్టపరంగా న్యాయపరంగా మన రాష్ట్రంలో కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. వాటిలో మొదటిది వారి యొక్క డిగ్రీ పట్టాను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. ఆ తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రకరకాలైన అనుమతులు తీసుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యేసరికి దాదాపుగా 6 నెలలు పడుతుంది. ఈ అనుమతులు తీసుకోవాలి అంటే నగరంలోని వివిధ ప్రదేశాలలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ఎంతో సమయం కూడా పడుతుంది. చాలామంది దంతవైద్యులు ఈ విషయమై ఎంతో విసుగు చెంది కొన్ని అనుమతులను తీసుకోవడం కూడా మానేస్తారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ దంతవైద్యులు ఇలాగే డెంటల్ ప్రాక్టీస్ చేయొచ్చా? అన్ని పర్మిషన్లు ఒకే చోట లభిస్తే దంతవైద్యులకు చాలా సమయం ఆదా చేసుకోవచ్చు. మరి మన రాష్ట్రంలో ప్రస్తుతం ఇది సాధ్యమేనా? అసలు క్లినికల్ డెంటిస్ట్ని ప్రారంభించాలి అంటే ఎలాంటి అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకోవాలి? అసలు క్లినికల్ డెంటిస్ట్కి అవసరమైన ఎన్ని రకాల అనుమతులు దంతవైద్యులు తీసుకోవాలి? అవి అన్ని అనుమతులు ఒకే చోట తీసుకుంటే దంతవైద్యులకు ఎలాంటి లాభం ఉంటుందో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. దంతవైద్యులు రాష్ట్రంలో క్లినికల్ డెంటిస్ట్ని ప్రారంభించాలి అంటే సమాజంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ రకాల అనుమతులను తీసుకోవాలి. ఒక్కొక్క అనుమతి ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయంలో తీసుకోవడానికి దంతవైద్యులకు ఎంతో సమయం పడుతుంది. ప్రస్తుత సమాజంలో ఎంతో అవినీతి ఉన్న ఈ సమయంలో అన్ని రకాల అనుమతులు తక్కువ కాలంలో తీసుకోవడం అస్సలు వీలుపడదు, అసాధ్యం కూడా. అందుకని చాలామంది దంతవైద్యులు పక్కదారిలో అంటే తప్పుడు విధానంలో ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇచ్చో లేదా ఏదైనా పలుకుబడిని ఉపయోగించో లేదా అధికారాన్ని ఉపయోగించో ఈ అనుమతులను తీసుకుంటారు. కానీ రాష్ట్రంలో చాలామంది దంతవైద్యులకు ఈ అధికారాలు కానీ డబ్బు కానీ రాజకీయ నాయకుల అండ కానీ అసలు ఉండవు. మరి వారి పరిస్థితి ఏంటి? వారు ఈ విధంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి అనుమతులు తీసుకోవాల్సిందేనా? మన రాష్ట్రంలో చాలామంది దంతవైద్యులు ఆర్థికంగా బలంగా ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, ఆర్థికంగా బలంగా ఉన్నవారు తమ దగ్గర ఉన్న పవర్ని కానీ మనీని కానీ లేదా రాజకీయ పరంగా పలుకుబడిని కానీ ఉపయోగించి ముందుకు వెళ్ళి అన్ని అనుమతులను త్వరగా తీసుకోవచ్చు. మరి ఇవన్నీ లేని దంతవైద్యుల పరిస్థితి ఏంటి? అందుకని చాలామంది దంతవైద్యుల దగ్గర క్లినికల్ డెంటిస్ట్ని ప్రారంభించినప్పుడు వారి దగ్గర అన్ని రకాల అనుమతులు అసలు ఉండవు. ఎందుకంటే అందరూ దంతవైద్యులు అవినీతి పరులు కాదు. మన రాష్ట్రంలో చాలామంది దంతవైద్యులు ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు. మరి వీరి గురించి ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా వీరి సమస్యలను తీర్చారా? అలాంటి ఆలోచన ఏమైనా ఎవరికైనా ఉందా? అందుకే ఈ విషయమై అన్ని అనుమతులు ఒకే చోట దంతవైద్యులకు లభించే ఒక విధానాన్ని తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరం రూపొందించింది. దీన్నే తెలంగాణ స్టేట్ డెంటల్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ అని చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో ఈ పాలసీని అమలు చేస్తే రాష్ట్రంలోని దంతవైద్యులందరికీ ఒకే చోట క్లినికల్ డెంటిస్ట్కి కావాల్సిన అన్ని రకాల అనుమతులు 30 నుంచి 60 రోజుల్లో లభించే అవకాశం ఉంది. అసలు ఈ పాలసీ అంటే ఏమిటి? దీనిలో ఏ విషయాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. క్లినికల్ డెంటిస్ట్ని సమర్థవంతంగా సమాజంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మరి అడ్మినిస్ట్రేషన్ మంచిగా సమర్థవంతంగా ముందుకు నడిపించాలి అంటే ప్రభుత్వ శాఖ నుంచి ఎన్నో అనుమతులు ఉండాలి. దీన్నే తెలంగాణ స్టేట్ డెంటల్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ అంటాం. ఈ పాలసీ కింద ప్రభుత్వ కార్యాలయాల నుండి క్లినికల్ డెంటిస్ట్రీ కోసం ఏమైనా అనుమతులు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అనుమతుల్లో మొట్టమొదటి దంతవైద్యులు తమ డిగ్రీని స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత దంతవైద్యులు ప్రారంభించాలనుకున్న డెంటల్ క్లినిక్ కావచ్చు, డెంటల్ సెంటర్ కావచ్చు లేదా డెంటల్ హాస్పిటల్ కావచ్చు, ఈ విభాగాల్లో ఏ విభాగమైనా ప్రారంభించినా ఆ దంతవైద్యుడు ఆ విభాగాన్ని ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక మూడవది, ఎవరైనా నగరంలో క్లినికల్ డెంటిస్ట్ని ప్రారంభించాలి అంటే ఆ నగరానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయంలో క్లినికల్ డెంటిస్ట్కి సంబంధించిన బిల్డింగ్ కావచ్చు, ఏరియా కావచ్చు, దాని యొక్క ప్లాన్కు కూడా అనుమతులు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా దంతవైద్యులు మండల స్థాయిలో క్లినికల్ ప్రారంభించాలి అంటే ఆ మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలో అనుమతులు తీసుకోవాలి. నాలుగవది, ఎవరైనా దంతవైద్యులు తమ క్లినికల్ డెంటిస్ట్రీ ప్రదేశంలో మందులు అమ్మే కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటే ఫార్మసీ లైసెన్స్ తీసుకోవాలి. ఇక ఐదవది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక ఆరవది, బయోసేఫ్టీ మెజర్స్ అనుమతులు తీసుకోవాలి. ఇక ఏడవది, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ కనెక్షన్ పర్మిషన్, వాటర్ కనెక్షన్ పర్మిషన్స్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సేఫ్టీ మెజర్స్ కోసం పర్మిషన్ తీసుకోవాలి.
ఇన్ని పర్మిషన్లు తీసుకోవాలంటే నగరంలో వివిధ రకాల శాఖల్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో సమయాన్ని వెచ్చించి నెలలుగా తిరిగితే కానీ ఈ పర్మిషన్లు రాని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం అయినా ఉందా అంటే ఉంది. ఆ పరిష్కారమే తెలంగాణ స్టేట్ డెంటల్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ. ఈ పాలసీలో పైన చెప్పిన అనుమతులు అన్నీ ఒకే చోట 30 నుంచి 60 రోజుల్లో లభించే విధంగా డిజైన్ చేయబడింది. మరి ఎవరు ఈ తెలంగాణ స్టేట్ డెంటల్ అడ్మినిస్ట్రేషన్ పాలసీని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళాలి? ఎవరైతే ఈ రాష్ట్రంలో క్లినికల్ డెంటిస్ట్ని పర్యవేక్షిస్తారో వారే ఈ పాలసీని అమలు చేస్తే బాగుంటుంది. మరి ఈ రాష్ట్రంలో క్లినికల్ డెంటిస్ట్ని పర్యవేక్షించేది ఒక తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ మాత్రమే. ఈ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ పాలసీని కూడా తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కౌన్సిల్కి దంతవైద్యుల గురించి మరియు క్లినికల్ డెంటిస్ట్ గురించి ఎంతో అవగాహన ఉంటుంది. వారు దంతవైద్యుల డిగ్రీలు రిజిస్ట్రేషన్ చేసే విధంగానే వారి ఆఫీస్ నుంచి దంతవైద్యులకు క్లినికల్ డెంటిస్ట్కి కావాల్సిన అన్ని అనుమతులను 30 నుంచి 60 రోజుల్లో ఇప్పిస్తే అది ఎంతో ఉపయోగపడుతుంది. మరి దంతవైద్యులకు కూడా సహాయం చేసినట్టుగా ఉంటుంది. ఈ పాలసీని స్టేట్ డెంటల్ కౌన్సిల్ నిర్వహిస్తే దంతవైద్యులకు సమయం వృధా కాకుండా ఎంతో సమయం మిగులుతుంది. కొన్ని లక్షల రూపాయలు కూడా వారికి మిగిలిపోతాయి. మరి తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ పాలసీని డెంటల్ కౌన్సిల్ నిర్వహించడం కుదురుతుందా అంటే తప్పకుండా కుదురుతుంది, అనుమానమే లేదు. వారికి దంతవైద్యులకు సహాయం చేయాలని కానీ లేదా వారికి ఉపయోగపడాలని కానీ ఆలోచన ఉంటే ఇది సాధ్యమే, మరియు వీళ్ళు చేయాలి కూడా. రాష్ట్రంలో ఈ విధమైన అన్ని అనుమతులను ఒకే చోట తీసుకోవడానికి ఈ ఒక్క దారి మాత్రమే ఉంది. స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఈ అడ్మినిస్ట్రేషన్ పాలసీని అమలుపరచాలంటే స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆఫీస్లోనే ఒక సెక్షన్ని ప్రారంభించి ఈ కార్యాలయం రాష్ట్రంలోని క్లినికల్ డెంటిస్ట్కి ఇవ్వవలసిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో టైఅప్ చేసుకొని ఉండాలి. ఎవరైనా దంతవైద్యుడు క్లినికల్ డెంటిస్ట్ని రాష్ట్రంలో ప్రారంభించాలి అనుకున్నప్పుడు డిగ్రీ రిజిస్ట్రేషన్తో పాటు ఇతర అనుమతులు కూడా కావాలని స్టేట్ డెంటల్ కౌన్సిల్కి దరఖాస్తు చేసుకుంటే వారు ఆ అనుమతుల కోసం స్టేట్ డెంటల్ కౌన్సిల్ ద్వారా అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి తక్కువ కాలంలో అనుమతులు ఇప్పించవచ్చు. ఈ పద్ధతి స్టేట్ డెంటల్ కౌన్సిల్కి చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే క్లినికల్ డెంటిస్ట్కి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఉంటుంది. ఏవైనా దంతవైద్యులకు సమాజంలో సమస్యలు వచ్చినప్పుడు కానీ లేదా ప్రభుత్వంతో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు కానీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ మధ్యవర్తిగా ఉంటుంది మరియు ఉండాలి కూడా. ఈ అనుమతులు తీసుకోవడానికి స్టేట్ డెంటల్ కౌన్సిల్ టైం బౌండ్ అంటే నిర్ణీత కాలం ఉండాలి. అది 30 నుంచి 60 రోజులుగా ఉంటే బాగుంటుంది. ఈ పాలసీ ఈ విధంగా అమలు చేస్తే స్టేట్ డెంటల్ కౌన్సిల్కి మంచి పేరు గౌరవం వస్తాయి. అలాగే రాష్ట్రంలో దంతవైద్యులకు ఎంతో ఉపయోగపడుతుంది. పైన చెప్పినట్టుగా సమయం వృధా కాకుండా దంతవైద్యులకు ఎంతో డబ్బు కూడా మిగులుతుంది. మరి ఈ విషయమై తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆలోచించి ఈ అడ్మినిస్ట్రేషన్ పాలసీని వారి ఆఫీస్ ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తే ఎంతో బాగుంటుంది. సమాజంలో దంతవైద్యులు కూడా ఏ విధమైన అవినీతి చేయకుండా పారదర్శకతతో సమర్థవంతంగా క్లినికల్ డెంటిస్ట్ని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళి ఈ సమాజంలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. मेरा भारत महान, मेरा प्रोफेशन महान. जय हिंद.